ఏపీలో ఎన్నికల నోటిఫికేషన్ రావడానికి గడువు సమీపిస్తున్న వేళ తూర్పుగోదావరి జిల్లా జనసేన పార్టీ అధ్యకుడు కందుల దుర్గేష్ కీలక ప్రకటన చేశారు. అసెంబ్లీ ఎన్నికల్లో నిడదవోలు నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నట్టు తెలిపారు. 2-3 రోజుల్లో ఈ మేరకు అధిష్టానం నుంచి ప్రకటన వస్తుందని ఆయన చెప్పారు. నిడదవోలు సీటు నుంచి పోటీ చేయాలని పార్టీ హైకమాండ్ తీసుకున్న నిర్ణయానికి కట్టుబడి ఉన్నానని, ప్రతి ఒక్కరూ తనకు మద్దతివ్వాలని ఆయన కోరారు. టీడీపీ జనసేన పొత్తు ధర్మాన్ని పాటిస్తున్నానని, అధిష్టాన నిర్ణయమే తనకు శిరోధార్యమని కందుల దుర్గేష్ స్పష్టం చేశారు. వ్యూహ ప్రతివ్యూహాలను పార్టీ పెద్దలకు వదిలివేసి తాను ఎన్నికల బరిలో నిలవబోతున్నానని చెప్పారు. వెన్నంటే ఉంటూ రాజకీయ ఎదుగుదలకు తనకు దోహదపడిన జనసేన క్యాడర్కు ఆయన కృతజ్ఞతలు తెలియజేశారు. సామాజిక సేవలతో పాటు ఇతర కార్యక్రమాల్లో ఈ ప్రాంత యువత తనపై చూపించిన అభిమానం మరవలేనిదని ఆయన వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో అవినీతి, అరాచక ప్రభుత్వాన్ని గద్దెదించేందుకు టీడీపీ జనసేన పొత్తు విజయవంతమవ్వాలని ఆయన ఆకాంక్షించారు. కలిసికట్టుగా పనిచేస్తామంటూ ఈ సందర్భంగా కందుల దుర్గేష్ కు జనసేన కేడర్ హామీ ఇచ్చింది. కాగా కందుల దుర్గేష్ పార్టీలో అసంతృప్తిగా ఉన్నారని, ఆయన ఆ పార్టీ నుంచి బయటకు వచ్చే అవకాశం ఉందని కూడా ఆ మధ్య వదంతులు పుకార్లు చేశాయి. తాను నిడదవోలు నుంచి జనసేన తరపున పోటీ చేస్తున్నానంటూ తాజాగా ఆయన ఇచ్చిన కామెంట్స్ తో ఆ పుకార్లన్నీ వట్టివేనని తేలిపోయాయి.